హాయ్ అండి. జీతాలైతే అకౌంట్లో వేసింది మా మేడము. ఇప్పుడైతే మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళినాము జీతాలు ఎంత పడినాయో చూసుకుందామని. నార్మల్గా అయితే కొంతమందికి మెసేజ్ వస్తుందన్నమాట శాలరీ పడిన వెంటనే. మాకైతే మెసేజ్ రాదు, ఏం రాదు. అందుకని ఏటీఎంలో వెళ్ళి చెక్ చేసుకునే దాకా తెలియదు అనమాట ఎంత శాలరీ వేసిందా ఏమనేసి. కొంతమంది మా టైం బాగలేక కస్టమర్లు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినారంటే శాలరీస్ కట్ అయిపోతాయి. మేము బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేసుకునే దాకా తెలీదు. ఇప్పుడైతే ఈ అమ్మాయి అయితే తీసుకుంటా ఉంది. ఈ అమ్మాయి శాలరీ అయితే తిన శాలరీ అయితే 230. మన ఇండియా డబ్బులు వచ్చేసి దినారుకు 273 రూపాయలు అట్లా అవుతుంది. ఎంఐ శాలరీ ఫుల్గా పడింది, హ్యాపీ అనమాట. నా శాలరీ తీద్దామనేసి కార్డు తీసుకునింది. నా శాలరీ రాకుండా అందులోంచి పేపర్ అయితే బయటకు వచ్చింది. అప్డేట్ చేయాలంట, నా కార్డు పని చేయలేదన్నమాట. అందుకనేసి ఇంకేం చేస్తాం, ఏం చేయలేక ఎంత బ్యాలెన్స్ ఉంది చెక్ చేద్దామంటే అది కూడా చూపించలేదు. సివిల్ ఐడి అప్డేట్ చేస్తే కార్డు అయితే తర్వాత పని చేస్తుందంట. అంతవరకు డబ్బులు తీసేకి వీలవదు.